హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 10th క్లాస్ అర్హతతో పర్మనెంట్ అటెండర్ ఉద్యోగాలకి సంబంధించి ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. జాబ్లో చేరగానే మీకు 35,000కి పైగానే సాలరీ అనేది పే చేస్తున్నారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు, ఎలాంటి ఇంటర్వ్యూలు కూడా లేవు. ఆన్లైన్లోనే 18th జూలై లోపు ఈ జాబ్స్కి సంబంధించి మనము అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను. సో కాబట్టి మీరు వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, సో మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ అనేవి తీసుకొస్తూ ఉంటాను. ఎందుకంటే మీకు లైక్ చేయడం వల్ల ఎలాంటి నష్టం అయితే లేదు, రూపాయి ఖర్చు కూడా లేదు. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడే లైక్ చేసి చూడండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్డేట్: ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ శాఖ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకి ఎలాంటి రాత పరీక్ష లేకుండా సెలక్షన్ అయితే చేస్తున్నారు. ఈ జాబ్స్కి సంబంధించి ఆల్రెడీ కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో అయితే అప్లోడ్ చేశా. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ అనేది ఇస్తున్నాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి వీడియో అయితే చూడండి. ఇక మనము డీటెయిల్స్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే 10th క్లాస్ అర్హతతో ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేకుండా పర్మనెంట్ గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి అటెండర్ ఉద్యోగాలకి ఈ నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా అయితే రిలీజ్ అయింది. ఈ జాబ్స్కి సంబంధించి మనకి ఇక్కడ గ్రూప్ సి క్యాడర్లో నాన్ గెజిటెడ్ హోదాలో మినిస్ట్రియల్ నాన్ ఇండస్ట్రియల్కి సంబంధించినటువంటి విభాగంలో ఈ జాబ్స్ని అయితే భర్తీ చేస్తున్నారు. మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అని చెప్పేసి పిలుస్తాం. సో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అన్న అటెండర్ అన్న ఒకటే అనమాట. ఎందుకంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి పోస్టులకి మనకి వర్క్ అంతా కూడా అటెండర్కి సంబంధించినటువంటి డ్యూటీస్ ఏవైతే ఉంటాయో ఆ యొక్క డ్యూటీస్ అనేవి మీరు చేయాల్సి ఉంటుంది. 7th CPC ప్రకారం లెవెల్ 1 ప్రకారం మీకు 18,000 నుంచి 56,000 వరకు బేసిక్ పే ఉంటుంది. సో దాంతోపాటు 53% DA ఉంటుంది. హౌస్ రెంట్ అలవెన్సెస్ ఉంటాయి, ఇంకా ఇతర అలవెన్సెస్ ఉంటాయి. అవన్నీ కలుపుకుంటే మంచి సాలరీ అయితే పొందొచ్చు అనమాట. సో ప్రజెంట్ ఇప్పుడు మనము ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేకుండా కేవలం 10th సర్టిఫికేట్ ఉంటే ఇక్కడ మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 94 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వేకెన్సీస్ అనేవి పర్వాలేదని చెప్పుకోవచ్చు. అన్ని క్యాస్ట్ల వరకు వేకెన్సీస్ అనేవి కేటాయించారు. అండ్ ఇలాగ PWD వాళ్ళకి, ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకి కూడా వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ముందుగా ఇక అటెండర్ లెవెల్ జాబ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాము, ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలనేది. సో మనకి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 5th జూలై నుంచి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ 18th జూలై వరకు ఛాన్స్ ఉంది. ఈ డేట్ లోపు అయితే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. సో మీకు ఇదే వీడియోలో అప్లై ప్రాసెస్ని కూడా చెప్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంకా లైక్ చేసి చూడని వారు సో లైక్ చేసి అయితే చూడండి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అటెండర్ ఉద్యోగాలకి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విద్యా అర్హత విషయానికి వచ్చినట్లయితే మెట్రికులేషన్ ఆర్ ఈక్వివాలెంట్ ఆర్ ITI అని చెప్పేసి ఇక్కడ మీరు జస్ట్ 10th పాస్ అయినా అప్లై చేయొచ్చు. అలాగే 10thతో సమానమైనటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్న ఛాన్స్ ఉంది. అలాగే మీరు హయ్యర్ క్వాలిఫికేషన్స్ అంటే ITI వాళ్ళు, ఇంటర్మీడియట్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళు అందరికీ కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఇక్కడ R అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు, గమనించాలి. జస్ట్ 10th పాస్ అయితే సరిపోతుందన్నమాట. ఈ MTS ఉద్యోగాలకి సంబంధించి మీకు ఎలాంటి అనుభవం కూడా అవసరం లేదు, ఇతర సర్టిఫికేట్లు కూడా అవసరం లేదు. కేవలం 10th పాస్ అయితే సరిపోతుంది. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మినిమం 18 సంవత్సరాలు ఉండాలి, మ్యాక్సిమం 25 సంవత్సరాల వరకు జనరల్ వాళ్ళు అప్లై చేయొచ్చు. OBC వాళ్ళేమో 28 ఇయర్స్ వరకు ఛాన్స్ ఉంటుంది. SC ST వాళ్ళేమో 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. PWD వాళ్ళేమో మాత్రం 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. MTS అంటే అటెండర్ ఉద్యోగాలకి సెలెక్ట్ అయితే మీరు ఏమేమి వర్క్ చేయాలి, ఆ వర్క్కి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీస్ని కూడా ఇచ్చారు నోటిఫికేషన్లో. చూడండి, ఫిజికల్ మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్ ఆఫ్ ది సెక్షన్. మీకు ఏ డిపార్ట్మెంట్లో అయితే జాబ్ ఇస్తారో ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి సెక్షన్లో అక్కడ రికార్డ్స్ ఉంటాయి కదా, ఆఫీస్ రికార్డ్స్, ఆ ఆఫీస్ రికార్డ్స్ని అయితే మీరు మెయింటైన్ చేయాలి. అలాగే జనరల్ క్లీన్లీనెస్ అండ్ అప్కీప్ ఆఫ్ ది సెక్షన్ ఆర్ యూనిట్. మీకు ఎక్కడైతే ఆఫీస్లో పోస్టింగ్ ఇస్తారు కదా, ఆ ఆఫీస్ ఏంటంటే మీరు కొంచెం క్లీన్గా ఉంచేలా మీరు సెటప్ చేయాలన్నమాట అంతా కూడా. నెక్స్ట్ ఏంటంటే ఫైల్స్ని క్యారీ చేయడము, అలాగే ఇంకా ఇతర పేపర్స్ని కూడా క్యారీ చేయాల్సి ఉంటుంది. అక్కడ అఫీషియల్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏది చెప్తే అది తీసుకెళ్ళాలి. అలాగే ఫోటో కాపింగ్ అంటే జిరాక్స్ తీయడము, ఫ్యాక్స్కి సంబంధించి సెండ్ చేయడము. అండ్ అలాగే నాన్ క్లరికల్ వర్క్ అంటే క్లరికల్ లెవెల్ డ్యూటీస్ కాకుండా నాన్ క్లరికల్ వర్క్ సెక్షన్కి సంబంధించినటువంటి డ్యూటీస్ని కూడా మీరు చేయాల్సి ఉంటుంది. అలాగే ఆఫీస్ వర్క్కి సంబంధించి ఏదైనా చిన్న చిన్న అటెండర్ లెవెల్ డ్యూటీస్ని చేయడము, వాచ్ అండ్ వార్డ్ డ్యూటీస్, అలాగే రూమ్ అనేది ఓపెన్ చేయడము, మార్నింగ్ మీరు ఓపెన్ చేయాలి, మళ్ళీ వెళ్ళేటప్పుడు లాకేసి పోవాలన్నమాట. రూమ్స్ని క్లీనింగ్గా ఉంచడము, ఫర్నిచర్ పైన ఏదైనా డస్ట్ ఉంటే తుడిచివేయడము. సో ఈ విధంగా అటెండర్ లెవెల్కి సంబంధించినటువంటి డ్యూటీస్ అన్ని కూడా మీరు పర్ఫామ్ చేయాల్సి ఉంటుందన్నమాట. MTS ఉద్యోగాలకి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మీకు ఒకటే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఎగ్జామినేషన్ ఫీజు ఎవరెవరికి ఉంది అంటే
ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో అమ్మాయిలకి ఫీజు లేదు, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్మెన్ అబ్బాయిలకు కూడా ఫీజు లేదు. మిగతా వాళ్ళు మాత్రమే 295 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఎగ్జామినేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. సో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ కండక్ట్ చేస్తారో, ఎగ్జామ్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారో అవన్నీ కూడా మనకి ఫర్దర్గా అఫీషియల్ వెబ్సైట్లో అయితే అప్డేట్ అనేది చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఇచ్చారు చూడండి. సో చాలా సింపుల్గా ఉంటుంది. అంటే మనకి నార్మల్గా మనము గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి చూస్తూ ఉంటాం కదా, సిలబస్ ఏముంటుంది, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, క్వాంట్, ఇంగ్లీష్, ఈ యొక్క టాపిక్స్ మీద మీకు 100 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో క్వశ్చన్స్ వస్తాయి, 90 మినిట్స్ కండక్ట్ చేస్తారు. సో ఇది మీరు పాస్ అయితే సరిపోతుందన్నమాట. సో దీనికి సంబంధించి ఇక్కడ మనకి డీటెయిల్ సిలబస్ కూడా ఇచ్చారు చూడండి. నోటిఫికేషన్లో మనకి డీటెయిల్డ్ సిలబస్ అనేది ఇచ్చారు. సో మీరు ఏ టాపిక్స్ మీద ఈ యొక్క ఎగ్జామ్ ఉంటుంది అంతా కూడా మనకి డీటెయిల్ సిలబస్. ఇక్కడ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకి సంబంధించి సపరేట్ సిలబస్ ఇచ్చారు. మీరు నోటిఫికేషన్ నుంచే డౌన్లోడ్ చేసుకొని ఆ సిలబస్ అనేది తరువుగా ప్రిపేర్ అయినట్లయితే మీరు జాబ్స్కి సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ మీకు ఎటువంటి మీకు స్కిల్ టెస్ట్లు కానీ, మీకు తర్వాత ఫిజికల్ టెస్ట్లు కానీ ఏమీ ఉండవు. జస్ట్ ఒక ఎగ్జామ్ పాస్ అయితే జాబ్స్కి సెలెక్ట్ అవ్వచ్చు అనమాట. మనకి ఒక అటెండర్ జాబ్స్కి సంబంధించి ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూద్దాము. సో అయితే ఇక్కడ ఈ నోటిఫికేషన్ మనకి ఇండియన్ నేవీ నుంచి అయితే వచ్చింది, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో మనకి ఇండియన్ నేవీ నుంచి ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రన్స్ టెస్ట్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి జాబ్స్ అన్నమాట. సో మనకి ఆల్ ఇండియా పోస్టింగ్ అయితే ఉంటుంది. ఈ జాబ్స్కి అప్లై చేయడానికి మీరు వెబ్సైట్లో రైట్ సైడ్ 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు గైడ్ లైన్స్ అని చెప్పేసి ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి మీరు అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు, ఇన్స్ట్రక్షన్స్ అనేవి. ఇక్కడ మీకు రిజిస్టర్ అని చెప్పేసి ఉంది. సో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఏంటి అంటే మీకు ఈ విధంగా పేజ్ అనేది అప్డేట్ అవుతుంది. ఇక్కడ మీరు మీ యొక్క ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్, సాల్యుటేషన్ సెలెక్ట్ చేసుకొని తర్వాత మీ యొక్క నేమ్, అలాగే నెక్స్ట్ మీ ఫాదర్ నేము, మదర్ నేము, జెండర్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా ఇచ్చేసి రిజిస్టర్ అవ్వాలి. తర్వాత లాగిన్ ఉంది కింద. సో లాగిన్ మీద క్లిక్ చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ అడ్రస్ కానీ ఇచ్చేసి పాస్వర్డ్ ఎంట్రీ చేసి లాగిన్ అయిన తర్వాత ఏంటి అంటే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. సో ఆ అప్లికేషన్ ఫామ్లో మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి తర్వాత ఫీ పేమెంట్ చేసి అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేసి ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మీరు రిజిస్టర్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకి చూడండి స్టెప్స్ అయితే ఇచ్చారు 1 by 1. ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి. సెకండ్ స్టెప్లో సో మీరు వెరిఫై చేసుకున్న తర్వాత మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది, వెరిఫై చేసుకుని తర్వాత లాగిన్ అవ్వాలి. థర్డ్ స్టెప్లో, తర్వాత 4th స్టెప్లో మీ డీటెయిల్స్ అని ఇవ్వాలి. తర్వాత 5th స్టెప్లో పేమెంట్ చేయాలి. 6th స్టెప్లో మీరు మీ అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకోవచ్చు అనమాట. సో ఇలా మనము అప్లికేషన్ అనేది మొబైల్ త్రూగానే చేసేసుకోవచ్చు. సో ఇది మనకి ఇండియన్ నేవీ నుంచి ఒక అటెండర్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. మీకు అన్ని డీటెయిల్స్ని చెప్పాను. సో ఆల్ ఇండియా పోస్టింగ్ ఉంటుంది కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయండి. మన డౌట్స్ ఉంటే నేను కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.